హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహాప్రభువా, మా తండ్రి, మా దేవ, మాతో మాట్లాడు ప్రభువా. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను, నీ వాక్య సారాంశాన్ని మాతో మాట్లాడు ప్రభువా. మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధించండి. మీ రాజ్యములో మేము చేరాలని వచ్చాము, నీ మాటలు వినడానికి వచ్చాము. మా అందరితో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఇక్కడ దేవునికిని అపవాదికిని అంటే సైతానుకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను మనము చూస్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళే దినం ఒకటి వచ్చింది. దేవదూతులు అందరూ యెహోవా సన్నిధిని కూడే ఒక సమయం వచ్చింది. ఆ సమయములో అపవాది అనగా సైతాను దేవదూతులతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవునికిని అపవాదికిని మధ్య యోబును గూర్చినటువంటి సంభాషణ వచ్చింది. యోబు గురించి దేవుడు ప్రస్తావించినప్పుడు సైతాను వాడి యొక్క ఆలోచనలను దేవుడి దగ్గర పెట్టాడు. యోబు చాలా భయభక్తులు గలవాడు అని దేవుడు చెప్పాడు. కానీ సైతాను దానికి ఊరకనే యోబు భయభక్తులు కలిగి ఉన్నాడా, నీవు అతని చేతి పనిని, అతనికి కలిగిన వాటి అన్నిటినీ ఆశీర్వదించావు, అతని చుట్టూ నువ్వు కంచె వేశావు, అతని యొక్క ఆస్తి దేశములో విస్తారంగా అయ్యింది, అన్నీ ఉన్నాయి. అందుకే దేవుని యందు యోబు భయభక్తులు కలిగి ఉన్నాడని సైతాను సమాధానమిస్తాడు. మనము ఆ వాక్య భాగాన్ని చదివితే 1వ అధ్యాయం 11వ వచనాన్ని మరలా చదివితే, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అన్నాడు. జాగ్రత్తగా మనం చూస్తే అపవాది యొక్క ఉద్దేశం మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అపవాది యొక్క ఉద్దేశం అంటే, నీవు యోబుకి అన్నీ ఇచ్చావు కనుక అతను నిన్ను ప్రేమిస్తున్నాడు, యోబును ఆశీర్వదించావు గనుక యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అతనికి కలిగిన వాటన్నిటిని నీవు మొత్తితే యోబు నిన్ను ద్వేషిస్తాడు, దూషిస్తాడు అన్నాడు. సైతాను యొక్క మొట్టమొదటి కుట్ర ఏమిటంటే, మనలను దేవుణ్ణి దూషించేటట్లుగా చేయడం. వాడి యొక్క మొట్టమొదటి కుయుక్తి ఏమిటంటే,
దేవునికి వ్యతిరేకంగా మనలో ఆలోచనలను పుట్టించడం. ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు మనం ఆలోచన చేస్తే, అవ్వ దగ్గరికి వచ్చినటువంటి సైతాను ఏమని మాట్లాడాడో మనం చూద్దాం. అప్పుడు ఏమని మాట్లాడాడు? దేవుడు ఆదాముతో మాట్లాడినటువంటి మాటలకు వక్ర భాష్యం చెప్పాడు. దేవుడు ఒకటి చెప్తే దానికి వ్యతిరేకంగా చెప్పి అవ్వను మోసగించాడు. మీరు దేవతల వలె ఉంటారనియు, మీరు చావరనియు రకరకాల విషయాల్ని చెప్పాడు. సైతాను యొక్క ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే, మనుషుల యొక్క హృదయాలను లేదా మనుషుల యొక్క తలంపులను దేవునికి వ్యతిరేకంగా తిప్పడములో వాడు దిట్ట. వాడు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, ఎలాగైనా మనుషుల చేత దేవుణ్ణి దూషించేటట్లు చెయ్యాలి. మనమందరము భక్తులమే, అందరము దేవుని ఆరాధిస్తాం. అన్ని సమయాల్లో దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనము స్తుతించగలమా అన్నది మనం ఆలోచించుకోవాలి. సైతాను యొక్క ఆలోచన ఏమిటంటే, అన్నీ బాగున్నాయి కనుక యోబు నిన్ను స్తుతిస్తున్నాడు, యోబుకు ఒకవేళ నువ్వు కష్టాన్ని అనుమతిస్తే నిన్ను దూషిస్తాడు అని మాట్లాడాడు. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే సైతాను యొక్క ప్లాన్ ఏమిటి, ఉపాయం ఏమిటి అంటే, మనుషులు వారు ఇబ్బంది పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణమవుతాడు. ఆ ఇబ్బందుల్లో, వారి శ్రమలో వారికి బాధ కలిగినప్పుడు వారి నోటితో దేవుణ్ణి దూషించాలి అనేది సైతాను యొక్క మొట్టమొదటి కుట్ర. మనస్సులోనైనా సరే దేవుణ్ణి దూషించేవారు సైతానికి కావాలి. ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుడు సమాధానం ఇవ్వలేదని దేవుణ్ణి దూషించేవారు సైతానికి కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు దేవునికి కావాలి. మనం ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఏం చేస్తాడు మనుషుల విషయం అనేది మనకు అవగాహన కలిగి ఉండాలి. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి చదవదాం. యోబు గ్రంథం. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అన్నాడు. మొదట అన్నీ చెడగొట్టాడు. ఇప్పుడు ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చాడు. ఎముకలు, చర్మం, ఆరోగ్యం విషయంకి వచ్చి సైతాను దేవుడితో రెండవసారి మాట్లాడుతున్నాడు. ఇంక నువ్వు మొదటిసారి దేవుని దూషించలేదు కదా, ఇంకొకసారి నీవు అతని శరీరాన్ని, అతని ఎముకను, అతని ఆరోగ్యాన్ని నువ్వు కానీ క్షీణించడానికి, ఆరోగ్యం చెడిపోవడానికి నీవు అనుమతిస్తే యోబు నీ ముఖము ఎదుటే నిన్ను దూషిస్తాడు అన్నాడు సైతాను దేవుడితో. సైతాను యొక్క సమస్య ఏమిటి? దేవుణ్ణి
దూషించాలి. అతనుకున్న రెండవ సమస్య ఏమిటో తెలుసా? అతన్ని ఆరాధించాలి. ఎవరిని? సాతాన్ని ఆరాధించాలి. ఈ రెండే ప్రాథమిక సమస్యలు. అందుకే యేసు ప్రభువుని 40 దినముల ఉపవాస ప్రార్థన చేస్తునేటప్పుడు సాతాను వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడిన మాట ఏమిటి? నీవు నాకు మొక్కితివా, ఈ లోకమంతా నీకు ఇస్తానని యేసు ప్రభువుతో సైతాన్ అన్నాడు. ఎవరితోనన్నాడు? యేసు ప్రభువుతో సైతాన్ అన్నాడు. అంటే ఇప్పుడు సైతాను యొక్క సమస్య ఏమిటి? అతన్ని మొక్కాలి, దేవుణ్ణి దూషించాలి. ఈ విషయం తెలియక ఒకవేళ మనలో ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వచ్చి రక్షణ పొంది ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన చేసిన మేలులను అనుభవిస్తూ ఏదైనా ఒక శ్రమ కలిగినప్పుడు ఎవరమైనా దేవుణ్ణి మనసులో దూషించినా లేదా నోటితో దేవుణ్ణి దూషించినా తస్మాత్ జాగ్రత్త, వీరు సాతాను యొక్క వలలో పడిన వారు. అసలు దేవుణ్ణి దూషించడానికి మనిషికి ఎంత ధైర్యం కావాలి? మనము మన ప్రభు విషయాన్ని కాకుండా వేరే విశ్వాసాలు, వేరే మత విశ్వాసాలను మనం పరీక్షిద్దాం. కొన్ని పాటలలో, కవిత్వాలలో వారు ఎవరినైతే ఆరాధిస్తారో అదే దేవుణ్ణి ఏకవచన సంబోధనం చేస్తారు. అర్థమైందా? ఏకవచన సంబోధనం చేస్తారు. లేదా రా రీ అనే మాటలతో కూడా దేవుణ్ణి పిలుస్తారు. ఎంత ధైర్యం కావాలి? అసలు దేవుణ్ణి దూషిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో తెలుసా? చూద్దాం, చూడండి. లేవికాండం 24వ అధ్యాయం, లేవియకాండం 24వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడు ఒకడు ఇశ్రాయేలు మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలునికి పాలెములో పోరు పడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చెనో తెలుసుకొనుటకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. శపించిన వానిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాన్ని శపనవచనము వినిన వారందరూ వాని తల మీద తమ చేతులు ఉంచి
తర్వాత సర్వ సమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షను నందవలెను సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ దేశానికి ఒక యాత్రికుడు వచ్చాడంట. యాత్రికుడు అంటే టూరిస్ట్ వచ్చాడు. వచ్చి ఆ దేశంలో వారు విశ్వాసం ఉంచినటువంటి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏం చేశారో తెలుసా? చుట్టూ జనాలు చేరి చెదగొట్టి చంపేశారు. దేవుని యొక్క మాట మనం చూస్తున్నాం. గత కాలములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను చూస్తే ఇద్దరికంట గొడవ జరిగింది. ఎవరెవరికి జరిగింది? ఇశ్రాయేలీయుడగు ఒకడు ఉన్నాడు, ఇంకొకడు ఇశ్రాయేలీయుల తల్లి ఐగుప్తీయుడు తండ్రి. వాలికి పుట్టినటువంటి ఒక కొడుకున్నాడు. వీళ్ళిద్దరూ గొడవాడుకొని యెహోవా నామాన్ని దూషించారు. దూషిస్తే ప్రజలు విన్నారు. మోషే దగ్గరికి ఆ తగువును తీసుకొచ్చారు. మోషే ఏం చేద్దామని దేవుని యొద్దకు వెళ్తే ప్రభువు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఆ కాలంలో ఎవరైతే సాక్ష్యం విన్నారో వారు తమ చేతులను ఎవడైతే దేవుని నామాన్ని దూషించాడో వాడి తలల మీద పెట్టి తర్వాత సర్వ సమాజము రాళ్లతో వారిని కొట్టి చంపడానికి ఆజ్ఞ ఇవ్వబడింది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని నామాన్ని కానీ బహిరంగంగా దూషిస్తే రెండు విషయాలు జరిగేవి. ఒకటి, అది వానికి పాపం. ఎవరికి? ఎవడైతే దేవుని నామాన్ని దూషిస్తాడో అది వానికి పాపమవుతుంది ఒకటి. తర్వాత ఆ పాప శిక్షను భరిస్తాడు. రెండవది ఏమిటంటే వానికి మరణ శిక్ష విధించబడుతుంది. ఇది మోషే యొక్క మనస్సులో నుంచి వచ్చినది కాదు. సాక్షాత్తు దేవుడే ఆనాటి పరిస్థితికి తగినట్టుగా ఒక ఆజ్ఞనివ్వడం మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని నామాన్ని దూషించకూడదు. దేవుని నామానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వారే మొదట యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు గొప్ప దేవుడని నోటితో ఒప్పుకొని కొంతకాలానికి తిరిగి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి తిరిగి తమ పూర్వపు విశ్వాసములోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. తెలుసా? క్రైస్తవురాలయ్యి కొంతకాలము తర్వాత మళ్ళా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి
తాము దేని నుంచి అయితే విశ్వాసం నుంచి వచ్చారో తిరిగి ఆ విశ్వాసంలోనికి వెళ్ళిపోయిన వారు ఉంటారు కూడా. అదేమి తప్పేమి కాదు, వారిష్టం అది. అయితే వెళ్ళిన వారు ఊరుకోకుండా యేసు ప్రభు యొక్క నామాన్ని దూషించడం ప్రారంభిస్తారు. ఇది వారికి సమస్యగా మారుతుంది, ఇది వారికి ఉరిగా మారుతుంది. దేవుని నామాన్ని అసలు వ్యర్థముగానే ఉచ్చరింపకూడదని దేవుని యొక్క ఆజ్ఞ ఉంది, అవునా? అలాంటిది ఆయన పేరైనను ఎత్తడానికి అర్హత లేని మనుషులకు దేవుని నామాన్ని దూషించే హక్కు కానీ ధైర్యం కానీ ఎక్కడి నుండి వస్తుంది? విశ్వాసులమైనటువంటి మనము చాలా విషయాలు గమనిస్తూ ఉంటాము. దేవుని ఆరాధిస్తాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని పాటలు పాడుతాము. కానీ ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు లేదా ఒక శ్రమ ఎదురైనప్పుడు మనస్సులో సనుగుడు, దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవుణ్ణి దూషించే ఆలోచనలు, దేవుని దూషించే మాటలు నోటి నిండా వస్తాయి. అందరికీ కాదు, కొందరికి. ఈ విషయంలో జాగ్రత్తగా దేవుని వెంబడించినటువంటి మనము ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటు నుంచి దేవునికి వ్యతిరేకముగా మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సులోనైనను దేవుణ్ణి శపించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. యోబు అనే ఒక వ్యక్తిని అతని భార్య ప్రేరేపిస్తుంది. మనం దేవుని యొక్క మాటలో చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుయుందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అనెను. ఎవరివిడ? యోబు గారి భార్య. ఇంతవరకు యోబుతోనే ఉంది. యోబుకు వచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించింది. చక్కనైనటువంటి పిల్లలున్నారు, ఆస్తి ఉంది, పేరుంది, గొప్ప కుటుంబంలో ఉన్నది. అంతవరకు ఆశీర్వాదాన్ని అనుభవించింది ఆవిడే. ఈవిడ విశ్వాస అవిశ్వాస? విశ్వాసేనా? విశ్వాసి అయినటువంటి ఈమె ఇప్పుడు యోబు గారికి ఇస్తున్నటువంటి సలహా ఏమిటి? దేవుడు నీకు ఇచ్చినవన్నీ తీసుకున్నాడు, నీ పిల్లలు పోయారు, నీ ఆస్తి పోయింది, నీ చర్మము చీకిపోయింది, అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఇంకా దేవుడా దేవుడా అంటున్నావేమిటి? నీవు ఒక పని చెయ్యి, నీ దేవుని నామాన్ని దూషించు, చచ్చిపో అని సలహా ఇచ్చింది. ఎవరివిడ? ఒక విశ్వాసి. దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించినటువంటి ఒక భార్యామణి. క్రైస్తవులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడరు అనుకుంటే పొరపాటు. అసలు సనుగుడు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని దూషించడానికి సిద్ధపడే మనుషులు మనలోనే ఎక్కువ ఉంటారు. అసలు దేవునికి నచ్చందే అది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వస్తునేటప్పుడు దేవుడు దేన్ని సహించలేకపోయాడు? వీరి సనుగులనే సహించలేకపోయాడు. సనుగుతా ఉంటారు, గణగణ గొనుగుతూనే ఉంటారు. ఉల్లిపాయలు కావాలి. ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, మాంసము అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఈ మోషే అనవసరంగా ఇక్కడికి మాకు తీసుకొచ్చాడని చెప్పి మోషే మీద సనిగారు. దేవుడు ఏం చేశాడు? మోషే కొంచెం పక్కకు జరుగు,
ఈ సనుగులను నేను వినలేకపోతున్నాను. ఒక్కసారి నువ్వు పక్కకి జరిగితే వీరిని సంహరిస్తానంటే మోషే అడ్డుపడతాడు. వద్దు ప్రభువా, వారి దేవుడు వారిని అరణ్యంలో తీసుకొని వచ్చి వారిని చంపాడు అని చెప్పి అన్ని జనులు మాట్లాడుకుంటారు. వద్దు ప్రభువా అని దేవుణ్ణి మోషే బ్రతిమలాడుకుంటాడు. బైబిల్లో మనం చూస్తాం, ఎవరు అరణ్యంలో రాలిపోయారు? సనిగిన వారు, సనిగి సంహారుకుని చేతిలో పడ్డారంట వారు. దేవుడికి నచ్చంది ఏంటి తెలుసా? సనుగుడు. ఈ సనుగుడు కూడా దేవునికి వ్యతిరేకమైనదే. ఆ రోజు మనము ఆజ్ఞ చూసాము, దేవుని దూషించే వారికి ఏం శిక్ష ఉంది? పాప శిక్ష భరించాలి. అది మరణ శిక్షగా ఉండేది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అరే పోనీలే, వీరేదో తెలియక మాట్లాడారు అని చెప్పి వారిని క్షమించడం ప్రారంభించాడు. చూద్దాం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనము నుంచి 31వ వచనం వరకు మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరియొకని వలన కాదనిరి. ఆయన వారి తలంపు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యము ఎలాగూ నిలుచును. నేను బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు. కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండినవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. యేసు ప్రభు దయ్యాలని వెళ్ళగొడుతున్నాడు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో. పరిసయ్యులు వచ్చారు, వారు మాట్లాడుతూ ఉన్నారు, యేసు అనేవాడు ఉన్నాడే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని మీరు అనుకుంటున్నాడు, నిజమే. కానీ ఈ యేసు అనే వ్యక్తి దయ్యాలను ఎలా వెళ్ళగొడుతున్నాడు అనుకున్నారు? బయల్జబూలు అనే ఒక దయ్యాల అధిపతి ఉన్నాడంట.
దెయ్యాలకి అధిపతి, ఆఫీసర్ ఆడు. ఆ దెయ్యాల అధిపతికి చెప్పి ఈ దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అని మాట్లాడారు పరిసయ్యులు. చూసారా, భూత వైద్యుల్లాగా అన్నమాట. దెయ్యాల్ని వెళ్ళగొడితే వాని రాజ్యము కూలిపోదా? సాతాన్ని ఎందుకు వెళ్ళగొడతాదిరా? ఆ మాత్రమేనా ఆలోచన లేదా? మీరు ఇద్దరిని నిందించారు. ఇక్కడ ఇద్దరిని మీరు నిందించారు. మొదటిగా నన్ను అంటే యేసు ప్రభువుని నిందించారు, అవమానపరిచారు. రెండవది, దేవుని ఆత్మ వలన యేసు ప్రభు ఆ దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని తానే సాక్ష్యం ఇచ్చాడు. కనుక రెండవ పాపం ఏమిటంటే పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా వారు మాట్లాడారు. ఎన్ని విషయాలు? 2 విషయాలు. యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడారు. రెండవది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనుష్య కుమారుడికి అంటే యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఇప్పుడు క్షమించబడుతుంది. అంతకుముందు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరిగింది? మరణశిక్ష, బుర్ర మీద చేయలేయడం, సాక్ష్యం చెప్పడం, రాళ్ళు ఇచ్చుకొని కొట్టడం, అక్కడికక్కడే చావడం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనుష్య కుమారుణ్ణి, యేసుక్రీస్తుని, దేవుణ్ణి వారు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి అది క్షమాపణగా వారు ఒకవేళ ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. యేసు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమిస్తాడు. అవునా? ఎగతాళి వేళాకోళం మాటలు మనం బోల్డ్ చూస్తాం. బయట ఉన్న ప్రపంచంలో యేసు ప్రభువును ఎగతాళి చేసేవారు లేరా? వేళాకోళం చేసేవారు లేరా? పొరపాటును వారు చేసిన ప్రభువా క్షమించు అంటే వారిని ప్రభు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది, క్షమిస్తాడు. సిలువ మీద యేసు ప్రభువుని వేలాడదీస్తున్నప్పుడు ఇటొక దొంగ అటొక దొంగ ఉన్నాడు. అవునా? ఆ ఇద్దరు దొంగల్లో మొదట ఒక దొంగ, నీవు దేవుని కుమారుడు కదా, నువ్వు దిగు, నన్ను దించు అని చెప్పి ఇద్దరు కూడా దూషించారు ఒక విధంగా చెప్పాలంటే. ఆ తర్వాత యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ మీద వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు ప్రభు అని అందరినీ క్షమించని తండ్రిని వేడుకున్నాడు. కొన్ని మాటలు చూసిన తర్వాత ఆ సిలువ మీద ఒక దొంగకి మారు మనసు వచ్చింది. ఆ తర్వాత యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు ఏమన్నాడు? నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. అవునా? ఒక దొంగ మొదట చేసింది ఏమిటి? దూషణ కాదా? అవహేళన కాదా? అవమానించడం కాదా? కానీ యేసు ప్రభు ఎంత ప్రేమామయుడంటే తన్ను ప్రేమించి, ఎవరిని ప్రేమించి? మనలను ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి. ఆయన ఎంత ప్రేమామయుడంటే ఆయన కొట్టిన వారిని కూడా ఆయన క్షమించగలిగినటువంటి గొప్ప వ్యక్తి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను దూషించిన వారిని సహితం యేసుక్రీస్తు క్షమిస్తాడు. అయితే పరిసయ్యులతో మాట్లాడుతునేటప్పుడు రెండవ విషయం గురించి మాట్లాడుతున్నారు. నేను దేవుని ఆత్మ వలన నేను ఈ కార్యాలు చేస్తున్నాను. అది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మ ద్వారా నేను ఈ కార్యాలు చేస్తున్నాను. కానీ మీరు దాన్ని బయల్జుబూలు అనే దెయ్యముల అధిపతి
అని మీరు సంబోధించారు. మీరు జాగ్రత్తరా, నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, నేను క్షమిస్తాను, మీకు పాపక్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మకు ఒకడు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందు క్షమాపణ దొరకదు, రాబో యుగమందు కూడా పాప క్షమాపణ ఉండదు. అందుకే త్వరపడి ఎవరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకోవాలి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ మాటలు పలికితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ యుగమందు వారికి క్షమాపణ లేదు, రాబోవు యుగమందు కూడా వారికి క్షమాపణ లేదు. క్రైస్తవులమైనటువంటి మనకు ఈ విషయంపై సంపూర్ణ అవగాహన ఉండాలి. కొంతమంది దేవుని ఆత్మ ద్వారా దేవుని సేవకులు పనిచేస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళను కూడా లేపిన దేవుని సేవకులు కూడా ఉన్నారు. స్వస్థపరిచే వరము కలిగినటువంటి దేవుని సేవకులు ఉన్నారు. దేవుని ఆత్మ ద్వారా పొందినటువంటి అనేక కృపావరాలు కలిగిన దేవుని సేవకులు ఉన్నారు. ఆత్మవరాలు ఉన్నాయి. కానీ దేవుని ప్రజలు అనబడిన వారే ఆ కార్యాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మాట్లాడిన వారు కూడా ఉన్నారు. మాట్లాడడానికి తమ నాలుకను అదుపు పెట్టుకొనిన వారు కూడా ఉన్నారు. పరిశీలితో దేవుడు సెలవిచ్చినటువంటి మాట వారు గుర్తుకు తెచ్చుకోవాలి. పరిశీలితో దేవుడు ఏం చెప్పాడు? ఆత్మకు వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడితే ఈ యుగమందు మీకు క్షమాపణ దొరకదు, రాబోవు యుగమందు కూడా క్షమాపణ దొరకదు అని చెప్పాడు. త్వరపడి ఎవరిని కూడా వాడికి దెయ్యం పట్టిందిరా, దేవుని ఆత్మతో పనిచేస్తున్నటువంటి వారిని తొందరపడి వారిని నోటితో నిందించడానికి ఒక వ్యక్తి ముందుకు రాకూడదు. మనకి పలానా పాస్టర్ గారు అంటే ఇష్టం ఉండదు. అంత ప్రేమమయలో దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పలానా సహోదరు అంటే ఇష్టం ఉండదు, పలానా సహోదరుడు అంటే ఇష్టం ఉండదు. కానీ యేసు ప్రభు ఏం చెప్తాడు? అందరినీ ప్రేమించండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనని చెప్తారు. దేవుని కార్యాలలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి వాడికి దెయ్యం పట్టింది అనకూడదు. దేవుని కార్యాలను, వారు ఆత్మ ద్వారా చేస్తున్న కార్యాలని మనము విచారించకుండా, మనకు తెలియకుండా దానికి వ్యతిరేకముగా, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నోటితో పలకకూడదు. పలికితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ యుగమందు పాపక్షమాపణ లేదు, రాబో యుగమందు పాపక్షమాపణ ఉండదు. మనం ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని చూసాం. దేవునికి వ్యతిరేకంగా దూషణ మాటలు పలికే వారిని చూసాం. యోబు గారు భార్యని చూసాం. దేవుడు క్షమిస్తాడు. గత కాలంలో మరణశిక్ష, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత సరే నీకు తెలియక చేసావు కనుక నిన్ను క్షమిస్తున్నాను అని ప్రభు చెప్పగలడు. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి పరిస్థితి అతి భయంకరంగా ఉంటుంది. మనుషులు ఎందుకు దేవుని దూషిస్తారు? మనుషులు ఎందుకు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడాలి? ఎందుకంటే వారికి అంతా కంఫర్టబుల్గా ఉండాలి.
ఏ బాధ రాకూడదు, దేవుడు అడిగినవన్నీ చేయాలి, ఏ శోధన పరీక్షకు నిలబడకూడదు, ఏ శ్రమ ఎదురు కాకూడదు. అంతా బాగుంటే హల్లెలూయా, అంతా బాగోకపోతే ఏదైనా తేడా జరిగితే ఇంకా దేవుడి మీద సనుగుడు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనసులో రావడం, దేవుణ్ణి దూషించడానికి కూడా నాలుకను సిద్ధపరచుకుంటారు. ఇది మనిషి యొక్క స్వభావం. ఇది మనిషి యొక్క స్వభావం. వారు మారరు. అంతా బాగుంటేనే ఎవరైనా దేవుని స్తుతిస్తూ ఉంటారా? మనమైతే ఎలా చేస్తాం? ఏమిచ్చినా వందనాలే, ఏమియ్యకపోయినా స్తోత్రాలే. నిజమేనా? అసలు మనుషుల సంగతి ఏంటో చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము అంత్యకాలంలో ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత, మహాశ్రమల కాలం రాబోతుంది. ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు 7 పాత్రలను సిద్ధపరిచాడంట. ఆ పాత్రల్లో దేవుని యొక్క ఉగ్రత నింపబడి ఉంది. ఈ 7 పాత్రలు 7 దేవదూతలకు ఇస్తాడు. ఇస్తే ఒక్కొక్క దేవదూత వచ్చి ఆ ఉగ్రత పాత్రను భూమి మీద కుమ్మరిస్తూ ఉంటుంది. ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. అప్పుడు మనం ఉండకూడదని దేవుడికి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అప్పటికే రాకడలో ఎత్తబడతాంలేండి. ఆ పాత్రలు భూమి మీద ఒక్కొక్క దేవదూత కుమ్మరిస్తూ ఉంటే ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటుంది. ఒక పాత్ర కుమ్మరిస్తే మనుషులకు చెడ్డ పుండ్లు పుడతాయంట. నొప్పి, బాధ, అయ్యా ఉయ్యా కుయ్యా అని అంటుంటారు. రెండో పాత్ర ఇస్తే సముద్రంలో ఉన్న చేపలు అంతా చస్తాయి. నదుల్లో ఉన్నటువంటిది, చెరువుల్లో ఉన్నటువంటి నీరు రక్తంగా మారే పరిస్థితి రాబోతుంది.
నీళ్లు తాగడానికి ఉండవు. సూర్యుని మీద కుమ్మరిస్తే ఇంకొక దేవదూత సూర్యుడి యొక్క టెంపరేచర్ పెరిగి, ఇప్పుడైతే మనకి 40 డిగ్రీలు ఉంది అనుకుందాం, 40 డిగ్రీలకే ఉక్కబెడుతుంది అంటున్నాం. వేడి, ఫ్యాను, ఏసీ ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పటికే భూమి యొక్క టెంపరేచర్ పెరుగుతూ పోతూ ఉంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎందుకు? మనం వాడే ఫ్రిడ్జ్లు, మనం వాడే ఏసీలు, మనం ఉపయోగించే సెంట్లు, ఇవన్నీ కలిసి గాలిలోకి వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోతున్నాయి. సూర్యుడి మీద నుంచి వచ్చినటువంటి కిరణాలు భూమి దేనికి వచ్చి, భూమి దాన్ని ఉష్ణాన్ని గ్రహించి తిరిగి మళ్ళా పైకి పంపిస్తుంది. ఒక 100 యూనిట్లు వచ్చాయి అనుకోండి, 100 యూనిట్లు పైకి వెళ్ళిపోవాలి దాని పని చూసుకొని. కానీ మనం ఏవైతే వాడుతున్నామో సిఎఫ్సి, అవి ఏం చేస్తాయంటే ఈ కణాలు వెళ్ళిపోతున్నటువంటి సూర్యరశ్మిని ఆపి భూమి మీదే ఆ టెంపరేచర్ ఉండిపోయేటట్లుగా చేస్తుంది. అందువలన భూమి యొక్క సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత పెరుగుకుంటూ 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 పోతుంది. ఇందువల్ల ఏమవుతుందో తెలుసా? హిమాలయ పర్వతాలు ఉన్నాయా? హిమాలయ పర్వతాల్లో ఏముంటుంది? మంచు ఉంటుంది. దాన్ని గ్లేషియర్స్ అంటారు. అవి ఈ వేడికి కరిగి నీరైపోయి ఒకేసారి నదుల నుంచి ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో ఈ నీరంతా కలిసిపోతే ఏమవుతుంది? సముద్రం యొక్క మట్టం పెరుగుతూ ఉంటుంది. సముద్రంలో ఉన్నటువంటి ద్వీపాలు ఏమైనా ఉన్నాయనుకోండి, చిన్న చిన్న ద్వీపాలు, అండమాన్ నికోబార్ లాంటి ఐలాండ్స్, లేకపోతే సుమత్రా, జావా, ఇండోనేషియా లాంటి చిన్న చిన్న ఐలాండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవేమవుతాయి తెలుసా? ఈ నీరు పెరిగి ఆ చిన్న చిన్న ద్వీపాలను కూడా మూసుకుంటూ పోతుంది. భవిష్యత్తులో జరగబోయే సంఘటన అది. భారతదేశానికి ఎందుకు చూసా, ఈ చివరి నుంచి ఈ చివరికి కోరమండల్ కోస్ట్ ఇటువైపు ఉన్నటువంటి తీరం ఇదంతా చూసారా? ఈ తీరం మీదకి సముద్రం అనేది ఇలాగ వస్తుంది. ఇలాగ వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది తెలుసా? రోడ్డు మీద కట్టుకున్న అపార్ట్మెంట్లు మునిగిపోతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మునిగిపోయినందుకు కాదు, హల్లెలూయా. ఉష్ణోగ్రత పెరిగితే అన్ని తెప్పలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క దూత 4వ దూత తీసుకుని వెళ్ళి సూర్యుడి మీదకి ఆ పాత్రను కుమ్మరిస్తే సూర్యుడు అంతవరకు మెల్లగా ఊరుకున్నాడు. ఇక టెంపరేచరు పెంచుతాడు. ఈ పెంచిన దానికి మాడి మలమల మాడి ఒంటి మీద పొక్కులు వచ్చి బాధ వచ్చి ఒక్కకి తట్టుకోలేక వేడిమికి తాళలేక మనుషులు ఏం చేస్తారు? చచ్చిపోతారా? చచ్చిపోరు వాళ్ళు. అంతవేంగా అక్కడ చచ్చిపోతారు మనుషులు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవడ్రా దేవుడు అని చెప్పి దేవుణ్ణి దూషిస్తారంట. కానీ అయ్యో మేము తప్పు చేసామే, ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రకృతి సహకరించడం లేదేమిటి? నదుల్లో నీరు ఇలాగ అయిపోతుంది ఏమిటి? తాగడానికి నీరు లేవు. ఎక్కువ వేడి పెరిగింది అనుకోండి, పంటలు ఏమవుతాయి? పచ్చగుంటాయా? తెల్లగా అయిపోతాయి. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు, లోపల వెళ్ళి పడుకోలేరు, బయట ఉండలేరు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతారు. మనుషుల యొక్క స్వభావాన్ని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అవి మహాశ్రమల కాలంలో కూడా మనుషులు ఎలాంటి వాళ్ళంటే, అరే ఏం చేశామని ఇవన్నీ వస్తున్నాయని ఆలోచించరంట, దేవుణ్ణి దూషిస్తారు. ఇది నా ఊహ కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి కలిగిన చెడ్డ పుండ్లు, తిండి దొరక్కపోవడం, ఆహారం లేకపోవడం, ఏసీలు ఉన్నా పని చేయకపోవడం, ఒళ్ళు మండడం,
బతుకు సావకుండా ఉండడం, ఈ ఇబ్బందులన్నీ చూసి దేవుణ్ణి దూషిస్తారు కానీ మారు మనసు పొందనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, అలాంటి మనుషులు మనం. ఎలాంటి మనుషులు? దేవుణ్ణి దూషించే స్వభావం కలిగే వ్యక్తులు. ఎందుకంటే అంతవరకు అంతా బాగుండేటప్పుడు వారు ఏం చేశారు? దేవుడు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, తిన్నామా, పన్నామా, తెల్లారిందా. ఇవి 3 సిద్ధాంతాలు: తినడం, పడుకోవడం, తెల్లారడం, తినడం, పడుకోవడం, తెల్లారడం. కానీ ఎప్పుడైతే ఇలాంటి శ్రమలు వస్తాయో అప్పుడు వారు దేవుణ్ణి దూషించడం ప్రారంభిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనిషి యొక్క స్వభావాన్ని చూడండి. అన్నీ అనుగ్రహించినటువంటి దేవుడు అంతా సక్రమంగా ఉండేటప్పుడు ఈ ప్రకృతిని చూస్తే, ఈ వాతావరణాన్ని చూస్తే, ఇక్కడ నివాసించడానికి యోగ్యమైనటువంటి భూమిని చూసినప్పుడు వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోరు. కానీ ఎప్పుడైతే ఇది నివసించడానికి యోగ్యముగా ఉండదో అప్పుడు వారిని దేవుని దూషించడానికి వారు సిద్ధమవుతారంట. మనుషుల యొక్క స్వభావాన్ని దేవుడు చెప్తున్నాడు. సాతాను యొక్క కుయుక్తులను దేవుడు చెప్తున్నాడు. సాతాను యొక్క కుయుక్తి మనలను ప్రేరేపించి దేవుణ్ణి దూషించేటట్లు చేయడం. దేవుని యొక్క వాక్యం ఇంకా సెలవిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి దూషించడానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మనము పొరపడకూడదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, క్షమిస్తాను, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని తృణీకరించనని కూడా ఆయనే చెప్పాడు. ఆయన నామాన్ని దూషించినప్పటికీ కూడా వారిని క్షమించగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మన నోటిని, మన ఆలోచనల్ని, మన సనుగుల్ని అన్నిటినీ పక్కన పెట్టి దేవునికి స్తోత్రము, గానము చేయటం మంచిదని గుర్తు తెచ్చుకొని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామము ఎత్తుటికైనను మాకు యోగ్యత లేదు ప్రభువా. కేవలం నీ యొక్క కృపచేత నీ నామాన్ని మాకు బయలుపరిచావు. నీ యందు నిత్య జీవం ఉన్నది, ఉచితముగా దాన్ని అనుగ్రహిస్తున్నావు. నీవు మనుషుల పాపములను క్షమించడానికి అధికారము కలిగిన దేవుడు తండ్రి. నిన్ను దూషించు వారిని సహితము ప్రేమించగలిగే దేవుడవు. నిన్ను దూషించిన వారిని సహితం క్షమించి వారికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. మనుషుల యొక్క స్వభావం, సాతాను యొక్క కుయుక్తిని నీవు బయలుపరిచావు. పరిశుద్ధుడైన తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. అన్ని పరిస్థితుల్లో ప్రభువా, యోబు వలె నిన్ను స్తుతించి ఘనపరచడానికి యెహోవా వలనే నాకు సమస్తము కలిగిందని, అంతా దేవుడే చూసుకుంటాడని మేము చెప్పగలిగే మనసులను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.